చూపించద్దండి. నీకు రోజు రోజుకు నొప్పి అయితే తగ్గుతా వస్తుంది. మొదటి రోజు అయితే నువ్వు అసలు తినిలా వాంతులు 2 రోజులు తినలేదా 3 రోజులు తినలేదా? 2 రోజులు తినిలా. నేను ముందు ఇచ్చిపోయినా నీకు వాంతి కాకుండా అప్పటి నుంచి తింటానవా? తినేదైతే నీకు రిజల్ట్ వచ్చింది. తినేదైతే మనం పక్కన పెట్టేద్దాం. మళ్ళీ మొదటి రోజు కాలువాపుకి, 1వ రోజు కాలువాపుకి, 2వ రోజు కాలువాపుకి, ఈ రోజు 3వ రోజు కాలువాపుకి తేడా ఉందేమ్మా? నీకు చర్మం కూడా బిగుసుకుపోయింది. ముందు ఇదంతా పొంగిందమ్మా. మీకు తేడానే కదమ్మా 3వ రోజు వైద్యానికి. రాష్ట్రం అంటే మనం నూనె ఇచ్చి ఎట్లా బతుకోవచ్చు పొంగిపోయింది మొత్తం. ఫస్ట్ రోజు పై నుంచి పొంగింది. ఏమంటున్నా ఇంకా చూసుకోకూడదు. ఇద్దరు నచ్చకపోతే ఇబ్బంది కదా. తల్లిదండ్రులు వాళ్ళు చేసిన చదువు కూడా పెద్ద చదువు ఉండబట్టి ఇబ్బంది చేస్తాను. మా నాయన మేనమా ఇదే పని చేస్తాను. నా చావు పుట్టుక అనేది ప్రతి ఒక్కరిలో సహజం. కానీ మనం పానంతో ఉన్నప్పుడు ఏమన్నా మంచి పనులు చేసినామా చెడ్డ పనులు చేసినామా అనేది అనుకుంటాం. మొదటి మాట. 2వ మాట వచ్చేసి మనం నడుస్తా ఇంత ముళ్ళు దూరితేనే పానం వస్తుందమ్మా. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబం ప్రతి ఒక్కరూ ముళ్ళు తొక్కే ఉంటారు. నేను గాని నువ్వు గాని ఏంపా నీ జీవితంలో నువ్వు తొక్కింటావు, నా జీవితంలో నేను తొక్కింటా ముళ్ళుకో. ఈయన ఇంత పుండు, ఇంత రెడము, ఇంత వాపు. ఆయన ఇప్పుడు నేను చెప్పే మాట ఇప్పుడు 100 ముళ్ళులతో సమానం. మనం ఒక ముళ్ళుకే మనం అంత బాధపడతాం. ఈయన నా వైద్యం నచ్చింది అని ఎందుకు అడుగుతానంటే ఆ నొప్పిలో కూడా నీకు నొప్పి తగ్గిందా లేదా? ఈ రోజు పల్లాపూడి కూర్చొని ఉండేవు కదా, ముందు 2 రోజులు నొప్పి కదిలించలేకుండా అర్థం కదా. ఇప్పుడు ఇది తగ్గుతా వస్తుంది కాబట్టి నొప్పి కూడా తగ్గుతా వస్తుంది కాబట్టి పుండు కూడా మాంతా వస్తా ఉండేది. మనం దీనికోసం అడుగుతా ఉండేది, వేరే దాని గురించి అయితే ఏం లే. ఎందుకంటే ఇదే బాధ రేపొద్దున ఎవరన్నా పడే వాళ్ళు బయట పోయేసి బాధపడకుండా మన దగ్గర వైద్యం మన దగ్గరే కాకపోయినా ఇప్పుడు మన దగ్గరే కాకుండా కూడా మన చుట్టుపక్కల నేను అంటా ఉండే విషయం ఫలాని చేయించుకోవచ్చు, బాగా తగ్గుతుంది. దీనికోసం మిమ్మల్ని నేను పదే ప్రశ్నించి అడుగుతా ఉండేది.